హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు నెట్ మీద మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. అంతకుముందు మీకు చాలా డిజైన్స్ చూపించాను. మీరు గమనించినట్లయితే ఒక చిన్న విషయం అండి, అయితే ఏ బ్లౌజ్ కూడా ఒక డిజైన్ ఒకలాగా ఏది వేయము. దాదాపు అయితే డిజైన్స్ కొత్తగా ట్రెండీగా వేయడానికే చూస్తామండి. అయితే మీరు నెట్ మీద బ్లౌజెస్ ఇప్పుడు పెట్టిన వాటితోటి వీటితోటి చెక్ చేయండి. ఏది కూడా ఒక డిజైన్ ఒకలాగా అనిపించదు, అసలు వేయలేదు కూడా. ఇది చూడండి, మనకి బ్యాక్ ఓపెన్ కాదు, ఇది ఫ్రంట్ ఓపెనే. అయితే ఇది శారీలో బ్లౌజేనండి, కాకపోతే సేమ్ కలరే, అంటే వేరే కలర్ అనేది లేదు. శారీ కూడా సేమ్ కలరే అయింది. అందుకని సేమ్ కలరు క్లాత్ ఉన్నప్పుడు సేమ్ కలర్ ఇంకా వేరే కలర్ దారాలు అట్లా యూజ్ చేయడానికి లేనప్పుడు మనం ఏంటంటే కాస్ట్లీ శారీస్ మీద ఇలా సింగిల్ కలర్ మీద నెట్ యూజ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అయితే చూడండి, ఇది బ్లౌజ్ అయితే బ్యాక్ డ్రాప్ షేపు. ఆ డ్రాప్ అనేది ఓపెన్ అవ్వదు మీకు. ఆ డ్రాప్ షేపు ఓపెన్ అవ్వకుండానే మనకి ఫుల్గా వర్క్ వేసాము. ఆ మిడిల్లో ఆ నెట్కి బంచెస్, పెద్ద పెద్ద బంచెస్ వేయించానండి. అయితే వర్క్ కూడా చాలా ఫినిషింగ్ ఉంది, చూడడానికి కూడా చాలా లుక్ బాగుంది. వేసుకున్నా కానీ బాగుంటుందండి ఈ బ్లౌజు. మనకి హ్యాండ్స్ కూడా అంతే అండి, బార్డర్ లేకుండా ఓన్లీ కింద వరకు మనం నెట్ మీద వర్క్ చేసాము. కింద కట్ వర్క్ ఇచ్చేసి మిడిల్లో 2 లేయర్స్ లాగా నెట్ తోటి చేయించి అది మొత్తం కూడా నెట్ మీదే వర్క్ వస్తుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది వర్క్ అయితే చాలా చాలా బాగుంది. డబల్ లైన్స్ వేసాము, అందుకే కొంచెం నిండుగా ఉంటుంది. ఫ్రంట్ కూడా సేమ్ అండి, ఫ్రంట్ నార్మల్ నెక్కే. బ్యాక్ బోట్ నెక్ పెట్టిన ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, బ్లౌజు మీరు డిజైన్స్ చాలా బాగున్నాయండి, ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారు, నెట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారు, అది కూడా వీడియో పెట్టండి అని. నెక్స్ట్ వీడియో అయితే మీకు ఆ నెట్ మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారనేది అయితే పెడతాను. ఈరోజు మొత్తం నెట్ బ్లౌజ్లే అండి. ఇది చూడండి, ఇదైతే ఓన్లీ మిడిల్ వరకే నెట్ పెట్టాము. హ్యాండ్ చాలా చాలా బాగుంది. అయితే ఓన్లీ మిడిల్ వరకే హ్యాండ్ వర్క్ ఉంటుందండి, మిడిల్ వరకే నెట్ ఉంటుంది. ఆ నెట్ మీద మాత్రమే మనం వర్క్ చేసాము. చూడండి, ఇది మొత్తం కూడా, ఇది కూడా అంతే అండి. శారీ వేరే కలర్ లేదు, ఓన్లీ సింగిల్ కలర్ శారీ మీదే వర్క్ చేయాల్సి వచ్చింది. సింగిల్ కలరే. ఇది బ్యాక్ ఓపెను. ఇది హ్యాంగింగ్స్ కూడా మనం బ్యాక్ అయితే నార్మల్ నెక్ పెట్టేసాము. ఫ్రంట్ బ్యాక్ నార్మల్ నెక్కే అండి, ఓన్లీ హ్యాండ్స్ వరకే మనం నెట్ యూజ్ చేసాము. ఓకేనా. ఇది కూడా మొత్తం నాట్ వర్క్ అండి, కట్ వర్క్ తోటి ఇచ్చేసాము. అయితే సింపుల్గా స్టైల్గా ఉంది వర్క్ అయితే. ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది. హ్యాండ్ అయితే మీకు హ్యాండ్ అండి మెయిన్ హైలైట్ అయ్యేది. ఇది హ్యాండ్ ఏంటంటే 8 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ పెట్టించుకునే వాళ్ళకి అంత లుక్ రాకపోవచ్చు. మినిమం 11-12 ఇంచెస్ అయితే బాగుంటుంది అది హ్యాండ్ వర్క్. అంటే పూర్తిగా నెట్ మీదే వర్క్ ఉంటుంది. అంటే సైడ్ కూడా మనకి చిన్న బుటీస్ కూడా యాడ్ చేస్తే లుక్ మారిపోతుంది, అందుకని వేయకుండా అలా వేసాము. ఇది కూడా చూడండి, మొత్తం నాట్ వర్క్, కడ్డాన వర్క్ చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా అండి ఓన్లీ హ్యాండ్స్ వరకే నెట్ యూజ్ చేసాం, బ్యాక్ అనేది నెట్ యూజ్ చేయలేదు. ఇది మనకి గమనించినట్లయితే ఓన్లీ కింద హ్యాండ్స్కి నెట్ యూజ్ చేసిన వరకు అయితే చెక్స్ దాకా చేసి అలా చేసాము. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుందండి. మీకు బ్యాక్ ఒక సైడ్కు మాత్రమే ఎక్కువ వర్క్ కనపడేటట్లు వేసాము, ఎందుకంటే అది ఒక సైడ్ కనపడదు, కానీ అది స్టైల్ మార్చడం కోసం అలా చేసాం మనం. ఇది హ్యాండ్స్ ఏంటంటే ఇట్లా కింద వరకు నెట్ పెట్టేసి కింద చెక్స్ పెట్టేసి ఆ మిడిల్ పైన మాత్రం బంచెస్ తోటి వర్క్ చేయించాను. ఇది కూడా వర్క్ డిజైన్ చాలా చాలా లుక్ ఉంది. అంటే కలర్ మీద మీకు అనిపించకపోవచ్చు, కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా శారీలో ఎక్కువ కలర్స్ లేదు, ఓన్లీ సింగిల్ కలరే, ఆ నెట్ కలర్ శారీ, అందుకే మనకు అలా కనపడుతుంది. మనకి బ్యాక్ నెక్ ఇది కూడా ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ 2 నార్మల్ నెక్కే అండి. ఇలా నార్మల్ నెక్ వేసుకునే వాళ్ళు కొంచెం నాకు హ్యాండ్స్కి నెట్ పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఇలా కూడా పెట్టించుకోవచ్చు. హ్యాండ్స్ కింద నెట్ ఉండడం వల్ల మనకేమీ అనిపించదు, బాగా అనిపిస్తుంది వేసుకున్నా. కానీ మీకు ఎవరైనా నెట్ బ్లౌజులు వేసుకోవాలనుకునే వాళ్ళకి ఆలోచించకుండా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే నెట్ ఏంటంటే మనకి పిగిలిపోవడం అలా ఏముండదు. స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ లేయర్ వేస్తాము, మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు డబుల్ లేయర్ తోటి స్టిచ్ చేస్తారు. అప్పుడు మీకు ఆల్రెడీ 2 లేయర్స్ ఉంటాయి, కాబట్టి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.